ఒకరొకరిని బాగు చేయాలనుకోవడం ఎందుకు అనుకుంటారండి? లోకంలో ఆలోచిద్దాం. అంటే వాడి వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటే మనం బాగు చేస్తాం, అవునా కదా? కొంతమంది నేను నిస్వార్థ సేవ చేస్తున్నానండి అంటుంటారు. ఏం సేవ? నిస్వార్థ సేవ. ఇది చేస్తే మీకేమొస్తుందండి? ఏమీ రాదండి, పుణ్యం వస్తుంది అన్నాడు. అంటే అర్థం పుణ్యం కోసం చేస్తున్నాడు. కానీ ఎవరైనా ఎవరి కోసం ఏదైనా చేస్తే ఏదో ఆశించే చేస్తారు. ఒక ఆయన నిస్వార్థ సేవ చేస్తూ నిస్వార్థ సేవ పరాయణుడని బిరుదు పొందేట. కానీ ఇంత సేవ దేనికి? బిరుదు కోసం. ఇప్పుడు పరమేశ్వరుడు మన కోసం ఇంత చేస్తున్నాడు కదా, అది బిరుదు కోసమా, గుర్తింపు కోసమా చెప్పండి? మరి దేనికోసం? ఆయనకి ఏది అక్కర్లేదు, మనం బాగుపడడం కోసం ఆయన సహజమైన దయతో చేస్తున్నాడు. సహజమైన దయ. సూర్యుడికి కాంతి ఇవ్వడం ఎంత సహజమో, అందుకని సూర్యుడు వీడికి కాంతి ఇస్తాను అనుకుంటాడా? మనం తలుపులు మూసుకుంటే చీకటి, తలుపులు తెరిస్తే వెలుగు, కానీ ఆయన మాత్రం ఇస్తూనే ఉంటాడు. అలాగా శివుడు అంటేనే తన కారుణ్యాన్ని విశ్వమంతా ప్రసరిస్తూనే ఉంటాడు. కనుక ప్రపంచంలో ప్రతి చోట కనబడేది శివకారుణ్యమే, శివకారుణ్యమే, శివకారుణ్యమే. ఇది తెలిస్తే శివుడా నాపై కరుణ చూపించు అని వేరే అడగక్కర్లేదు. నీ కరుణను గుర్తించే బుద్ధి ఇవయ్యా అని అడగాలండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సూర్యుడి ముందు నిలబడి వెలుగు నువ్వు, వెలుగు నువ్వును ఏడవక్కర్లే. వెలుగు వచ్చేలా నువ్వు కళ్ళు తెరిచి చూడాలి. నువ్వు కళ్ళు మూసుకుని సూర్యుడు వెలుగు ఇవ్వట్లేదంటే తప్పెవరిది? నీదే. అలాగే మనం గురువుని ఆశ్రయించి జ్ఞానచక్షువుగానే తెచ్చుకుంటే విశ్వంలో ఈశ్వర కారుణ్యం తప్ప మరొకటి కనబడదండి ఇక్కడ.